ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. పేషెంట్ కేర్ అట్లాగే శానిటైజర్ వర్క్ చూసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం వచ్చినటువంటి 10 నెలల కాలంలో ఇప్పటివరకు దాదాపు 5-6 సార్లు వీళ్ళు ఆందోళన బాట పట్టారు. ధర్నా చేసినప్పుడల్లా 1 నెల జీతం ఇస్తున్నారు, మిగిలిన జీతాలు చెల్లించడం లేదంటూ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. కనీసం 1 నెల జీతం అయినా చెల్లిస్తే కుటుంబాలను సాదుకుంటామంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులంతా విధులు బహిష్కరించి నినాదాలు చేస్తూ ఆందోళన బాట పట్టడంతో సేవలు నిలిచిపోయినాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని తీసుకొచ్చి అధికారులు శానిటేషన్ వర్క్ చేయించేటువంటి కార్యక్రమం చేయగా కొత్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాకే జీతాలు చెల్లించండి, మేము పనులు కొనసాగిస్తాం, తాత్కాలికమైన పనులు చేయడం వల్ల ఉపయోగం లేదంటూ కాంట్రాక్ట్ కార్మికులు నినాదాలు చేశారు. రేపు మంత్రుల పర్యటన నేపథ్యంలో సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ 1 నెల జీతమైనా చెల్లిస్తే తమ విధుల్లో పాల్గొంటామంటూ కాంట్రాక్ట్ కార్మికులు తెగేసి చెప్పారు. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ వర్క్షాప్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వర్క్షాప్లో డ్రైవర్గా పనిచేసేటువంటి అన్నబోయిన రాజేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మెడికల్ అండ్ ఫిట్ చేయిస్తానని సింగరేణిలో అంతర్గత బదిలీలు చేయిస్తానంటూ 30 లక్షల రూపాయల దాకా డబ్బులు దండుకున్నట్టుగా గుర్తించారు. ఒక ముఠాగా ఏర్పడి ఒక బృందంగా ఏర్పడి ఈ పైరవీలు చేస్తున్నట్టుగా పక్కా సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే వర్క్షాప్ పైన దాడి నిర్వహించారు. అన్నబోయిన రాజేశ్వరరావును అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్న విధానాన్ని చేసినటువంటి మొత్తం వ్యవహారం పైన పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, వివరాలన్నింటినీ త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలియజేశారు. ఖమ్మం పట్టణంతో పాటు ఖమ్మం జిల్లాలో పలు చోట్ల అకాల వర్షం దంచుకొట్టింది. భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. పిడుగులు ఉరుములతో జనం హడలిపోయారు. పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీయడంతో ఇంటి మీద ఉన్న పైకప్పులు రేకులతో పాటు చాలా చోట్ల చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. కరెంటు పోయింది. అట్లాగే దాంతోపాటు మామిడికాయలు కూడా చాలా చోట్ల రాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు ఎండ దంచుకొట్టింది. తీవ్రమైనటువంటి ఎండను ఫీల్ అవుతున్నటువంటి ప్రజలను అప్పటికప్పుడే మొత్తం మబ్బులు పట్టడం, ఆ తర్వాత భారీ వర్షం కురడంతో జనం కొంత చల్లబడిందని సంతోషించినప్పటికీ కూడా భారీ వర్షం ఎదురుగాలు దాటికి కొద్దిసేపు జనం బెంబేలెత్తిపోయారు. ఉరుములు పిడుగులతోని జనం హడలిపోయారు.